ఈ మధ్య మీరు చూసినారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తే కేవలం 5,000 నోటిఫికేషన్ వేసింది. 5,000 నోటిఫికేషన్ అంటే హైదరాబాద్ వాళ్ళకు కూడా సరిపోదు. ఓవరాల్గా ఒక 15 లక్షల మంది ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్. పాపం యూత్ అంతా కూడా బేజారైపోయి ఉన్నారు, చదివి 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 పరీక్షలకు లేక నోటిఫికేషన్ లేక. ఆనాడు టీఆర్ఎస్ హయాంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మినిమం 20,000 కానిస్టేబుల్ పోస్టులు మీరు ఖచ్చితంగా వేయాల్సిందే, దాంట్లో ఆలస్యం చేయొద్దని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ జిల్లాలో ఉన్న మంత్రులు మాత్రం ఖచ్చితంగా త్వరితగతిన జనం బాట పట్టాలి. మేము బాయి బాట పట్టంగానే అన్నట్టు అన్ని పార్టీలు ఉరికొచ్చినాయి. ఇవాళనైతే ఏకంగా బీజేపీ వాళ్ళు 7 ఎమ్మెల్యేలట, 3 ఎమ్మెల్సీలట. ఎందుకు వస్తుందో తెలియదు. మరి బొగ్గు మంత్రి కూడా వాళ్ళ మంత్రే ఉన్నాడు. మరి బొగ్గు మంత్రి ఆయన ఉండగా వీళ్ళు బాయి బాట పట్టడం ఎందుకు? విచిత్రం ఏంటంటే పని చేసేటోడు బాయి బాట పడుతుండు, ప్రశ్నించేటోడు కూడా బాయి బాట పడుతుండు. ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తున్నాం, మేము బాయి బాట పడుతున్నాం. మరి పని చేసేటోళ్ళు కూడా బాయి బాట పడితే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి మేము స్పష్టమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నాం. ఇమీడియట్గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రిస్టోర్ చేయండి, అవినీతి లేకుండా సింగరేణిని నడిపించండి, కొత్త మైండ్స్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆ డిమాండ్స్ ఒప్పుకొని మేలు చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ. కానీ ఇంతవరకు ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ తేవడం కోసం పెద్దపల్లి ఎంపీ గారు కృషి చేయాలి. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. అన్న ఆధ్వర్యంలో అవసరమైతే ఢిల్లీకి పోతాం, డెలిగేషన్ తీసుకొని పోతాం, కార్మిక శాఖ మంత్రిని కలుస్తాం, కలిసి ఖచ్చితంగా ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తున్నాం ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావాలని. ఇక ఇది కాకుండా మీరు గమనించి ఉంటారు, పెద్దపల్లిలో మేము మున్సిపల్ ఎన్నికలప్పుడు సింహం గుర్తు మీద, ఆగమేఘాల మీద అప్పుడు మేము కొంతమందికి టికెట్స్ ఇస్తే, ఇవాళ కూడా సింహం గుర్తే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీ 27 ఉంటే ప్రధాన ప్రతిపక్షం సింహం గుర్తే ఉన్నది. సో ఇవాళ ఎప్పుడు మేము పార్టీ పెట్టకముందు, పార్టీ ఆలోచన చేయకముందు, పార్టీ ఆలోచన చేయకముందే పెద్దపల్లి జిల్లా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మంచి రిజల్ట్ ఇచ్చిండ్రు. ఫ్యూచర్లో మాత్రం పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ తెలంగాణ రక్షణ సేనకు వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు సింగరేణి కార్మికులతో కానీ రైతులతో కానీ ఈ ప్రాంతం అంతా కూడా మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము మంతెలికి వచ్చి అక్కడ ముత్తారం దగ్గర విగ్రహం తెలంగాణ తల్లికి పెట్టాలనుకుంటే శ్రీధర్ బాబు గారు ఆనాడు కూడా మాతో పోలీసులు పట్టుకొని మమ్మల్ని అడ్డుకోవాలనుకున్నారు. ఆనాడు అడ్డుకున్నారు, ఆ తర్వాత ఓటం పాలయ్యారు. ఇవాళ కూడా మంత్రి ఏఎల్పి మైండ్ పోతే ఆయన నిన్ననే కార్మికులకు బెదిరిస్తూ ఒక షోకాజ్ ఒక నోటీస్ ఇచ్చారు. ఏంది, నేను రియాజ్ అన్న పైన గేట్ మీటింగ్కి వచ్చిన కార్మికులకు కంపల్సరీ జీతం కట్ చేస్తామని చెప్పింది. అంటే ఇట్లా ఎక్కడ లేదు ఇంత నియంతృత్వం. ఒక ముఖ్యమంత్రి హిట్లర్ అని చెప్పుకుంటాడు, వాళ్ళ మంత్రి హిట్లర్ కన్నా ఎక్కువ బిహేవియర్ చేస్తున్నారు ఇక్కడ. అందుకే చెప్తున్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, కార్మికుల హక్కులను కాలరాయడం ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఆలోచన చేయండి. మీరు కేవలం అవినీతి తప్పి ఇంకోటి చేస్తలేరు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ప్రజల ప్రేమను, ప్రజల ఆదరణను చూరగొనడానికి మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎన్నో సమస్యలు లేవనెత్తుతున్నాం.